మీ ప్రకాశం పిల్ల వచ్చేసింది మళ్ళీ మీకోసం. అయితే ఇవాళ నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైనా సరే నావి షార్ట్లు కానీ వీడియో కానీ ప్లీజ్ అండి దయచేసి లైక్ అన్నా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుందన్నమాట. చాలా స్ప్రెడ్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు చాలా నాకు లైక్ ఇచ్చి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది మా ఊరి దేవాలయం అనమాట. ఇది వచ్చేసి శివాలయము. అయితే మేమందరం కూడా దీన్ని వచ్చేసి పాతాళ నాగేశ్వర దేవాలయం అని పిలుచుకుంటాము. నేను చెప్పినట్టుగా పాతాళ నాగేశ్వరం గుడి అన్నట్టుగానే పాతాళంలో ఉన్నట్టుగా కూడా దేవుడు చాలా డౌన్లో ఉంటాడనమాట. ఇక్కడ గుడి వచ్చేసి చాలా లోపలిగా ఉంటాడు. చూడనీకైతే సూపర్గా ఉంటుంది. ఈ గుడి అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈ మన పాతాళ నాగేశ్వరం గుడిలో ఉన్నటువంటి స్వామిని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి మీరు కూడా. చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన గుడి. ఇది వచ్చేసి లోపల అభిషేకం చేయించుకుంటున్నారు ఎవరో. అయితే లోపల వచ్చేసి ఇప్పుడు లోపల అభిషేకం జరుగుతుంది కదా, అక్కడ లోపల వచ్చేసి ఇంతకుముందు అమ్మవారు అనమాట, పార్వతీ అమ్మవారు. అయితే ఆ లోపల వచ్చేసి ఒక బండరాయి అడ్డం ఉండేదంట. ఆ బండరాయిని తొలగిస్తే కాశీకి దారి ఉండేదని నేను చిన్నతనంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ చాలామంది అయితే చెప్పారు, మన పాతాళ నాగేశ్వరం గుడిలో నుంచి ఒక గుహ ఉంది, ఆ గుహలో నుంచి కాశీకి వెళ్ళొచ్చంట. అయితే ఒక బండ అడ్డం ఉంది, లోపల పాములు గట్రా ఉంటాయి అని చెప్పేవాళ్ళు. అయితే మా గుడి అంతా కూడా నీట్గా బాగా చేశారు. మా ఊరి ఎక్స్ఎమ్మెల్యే బాగా చేశారనమాట. చాలా బాగుంటుంది గుడి వచ్చేసి. ఈ గుడిలో ఉన్నంతసేపు అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే గుడి అంటేనే పాజిటివ్ వైబ్స్. ఎంత బాగుంటుందో. పాతాళ నాగేశ్వర స్వామి అంటే నాగేశ్వర స్వామి కూడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ వచ్చేసి బాగా మొక్కుంటారు నాగేశ్వర స్వామికి కూడా. అలాగే ఈ గుడిలో వచ్చేసి ఈ గుడికి ఇంకొక చిన్న ప్రత్యేకత ఉందండోయ్. మన గుడికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా విచ్చేస్తారనమాట. ఆయన ఎప్పటివారు మీకు తెలుసు కదా, 90వ శతాబ్దానికి సంబంధించిన వారు, 19th సెంచరీకి సంబంధించిన వారు వచ్చినారు ఈ గుడికి. అంటే ఇది ఎంత ఫేమస్ గుడో ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఈ గుడి ప్రాంగణం కూడా చల్ల గాలులతో చాలా బాగుంటుందన్నమాట. అయితే ప్రతి సోమవారం ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఎంత బాగుంటుందంటే, ఇక్కడ వచ్చేసి సోమవారము ఈవినింగ్ వచ్చేసి దేవుణ్ణి ఇలాగ ఊరేగిస్తారు పల్లకిలో. ఆ పల్లకి మోయడానికి మా ఊర్లో ఆడవాళ్ళంతా పోటీ పడతారనమాట. నేను ఈసారి పల్లకి మోయాలి అని. అయితే ఈ ఇచ్చే హారతులు కూడా చాలా, నేనైతే వచ్చినానంటే ఈ హారతులు అసలు మిస్ అవ్వను. ఎంత టైం అయినా సరే హారతులు కంపల్సరీ మిస్ అవ్వకుండా తీసుకొనే వెళ్తానమాట. అంత బాగుంటుంది. ఈ శివ కటాక్షం అందరి మీద ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ నా ఈ చిన్న వీడియోను మీరందరూ లైక్ చేసి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే మీ ఈ ప్రకాశం పిల్లకు మీ లైక్స్ చాలా అవసరం.